ఇవన్నీ మనం గమనించాలి. ఇదంతా సామాజిక దోపిడీలు చేసేది. ఎవరైతే పాత స్థాయిలో ఉన్నటువంటి 5 దశాబ్దాలకు ఉన్న మార్వాడీలు ఎవరైతే సాంప్రదాయ వ్యాపారాలు ఉన్నారో ఆయిల్ మిల్ గానీ, పత్తి మిల్లు, జిన్నింగ్ మిల్ గానీ, రైస్ మిల్ గానీ, అడసి దుకాణం గానీ, గంజిలో వ్యవసాయదారులకు సంబంధించిన ఉత్పత్తులు కొనుగోలు చేసే వాళ్ళంతా చక్కగానే ఉన్నారు. ఈ గిరివి కాంటాలు, ఏదైతే శానిటరీ దుకాణాలు, దాంతో పాటు పెయింట్స్, వీళ్ళందరూ కూడా దొంగ వ్యాపారం చేస్తారు. రైట్ రామ్మోహన్ గారు, అరికట్టాల్సిన అవసరం. మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనతోటి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు మోండా మార్కెట్ నుంచి వ్యాపారి అశోక్, మనతో ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అశోక్ గారు నమస్తే అండి. అశోక్ గారు సార్ చెప్పండి సార్. అశోక్ గారు, ఈ మార్వాడి గో బ్యాక్ అనే నినాదానికి గల ప్రధాన కారణం ఏంటి? మోండా మార్కెట్లో వ్యాపారం అసలు ఏ విధంగా జరుగుతుందంటారు? సార్ మోండా మార్కెట్ లో ఈ బంగారం షాపులు, ఈ రాజస్థాన్ మార్వాడీస్ ఉన్నారు కదా సార్, వీళ్ళంతా ఒక రింగ్ అయి ఉన్నారు సార్ మార్కెట్ లో. మన తెలంగాణ వాళ్ళది హోల్సేల్ షాప్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. మన వాళ్ళకు రేట్స్ తెలియక ఏం చేస్తారు తెలుసా, మన దగ్గర 145 ఉందనుకో మార్వాడి దగ్గర, మన తెలంగాణ దగ్గర 140 ఉంటుంది రేటు. ఎదురుగా 5 రూపీస్ డిఫరెంట్ ఉంటుంది సార్ రేటు. నేను ఇట్లనే అడిగితే ఏం చేసినానంటే తీరాక భయ అంటాడు. అంటే 900 ml వాళ్ళ దగ్గర ఉంటుంది, మన తెలంగాణ దగ్గర 1000 ml ఉంటుంది సార్. డిఫరెంట్ ఉంటుంది, 5 రూపీస్ డిఫరెంట్. 100 ml ఎక్కువ వస్తుంది మన దగ్గర. మనోళ్ళేమో పిచ్చోళ్ళు ఇది పోయి ఆ మారడం దగ్గరనే, ఆ రాజస్థాన్ వాళ్ళ దగ్గరనే కొంటారు సార్ మనోళ్ళు. ఓకే, సో ఏ విషయంలో చూసుకున్నా మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉందండి. ఏ విషయం చూసుకున్నా అన్ని మోసాలే సార్. మన వాళ్ళకి కూడా కొంచెం మన అవగాహన ఉండాలి. మనోళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరికే పోతారు, ఎందుకంటే నమ్మినాం కాబట్టి వాళ్ళ దగ్గర పోతాం. రేట్ కంపేర్ చేయరు. నేను చాలా మంది రేట్ కంపేర్ చేసినాం. మారడం దగ్గర రేట్ కొని చూసినాం, మన తెలంగాణ దగ్గర కొని చూసినాం. మన తెలంగాణ దగ్గర వాళ్ళ దగ్గర రేట్ ఒకటే బ్రాండ్. మనం దగ్గర 100 ml ఎక్కువ వస్తుంది. ఏ వస్తువు తీసుకున్నా కూడా వాళ్ళ దగ్గర 100 ml తక్కువ వస్తుంది. రేటు మళ్ళీ 5 రూపీస్ ఎక్కువ. ఎదురుగానే షాపులు డిఫరెన్స్. అయితే అశోక్ గారు, ఏదైతే మొన్న ఒక దాడి జరిగిందో, ఒక దళితుడి మీద దాడి జరిగిందని అసలు ప్రధాన కారణం ఏంటంటారు? అక్కడ మీకు ఏమైనా దాని గురించి ఐడియా ఉందా సార్? అక్కడ ఎక్కువ మార్వాడి షాప్స్ ఉన్నాయి సార్. రోడ్ల మీద వాళ్ళు ఏం చేస్తారు సార్, కార్లు పెట్టేసి షాప్లకి వెళ్ళిపోతారు సార్. ఒక్క చిన్న కార్ వచ్చినా, ఒక ఆటో వచ్చినా ట్రాఫిక్ ఏమవుతుంది? తీమన్నందుకు నైనికాలతో జారే కాకర్లతో కర్రలు అని చెప్పేసి అంటారు సార్ వాళ్ళు. సో వాళ్ళందరూ ఒక సిండికేట్ గా ఉండి, వాళ్ళందరూ ఒక తాటి మీద ఉండి, దగ్గర డబ్బులు ఉన్నాయి కదా సార్, డబ్బు అహంకారం చూపిస్తారు సార్ వాళ్ళు. కార్ అనేది ఒక పార్కింగ్ ప్లేస్ లో పెట్టుకొని వాళ్ళు రావాలి. రోడ్డు మీద కార్ పెట్టేసి వెళ్ళిపోతే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది కదా సార్. ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరుగుతుంది, అవసరంలో వెళ్ళిపోవాలంటే ఎట్లుంటుంది సార్ అప్పుడు? అంటే వాళ్ళందరూ ఒక సిండికేట్ గా ఉండి, ఒక మాట మీద ఉండి వేరే వాళ్ళు